राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रजजन रंजन यशोदानंदन ब्रजजन रंजन यमुना तीर बनचारी यमुना तीर बनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। ఈ నరసింహ నీరాజనం కార్యక్రమంలో ఇవాళ 35వ రోజు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు నరసింహస్వామిని కీర్తిస్తూ నరసింహస్వామి యొక్క క్షేత్రాల మహాత్మ్యం, ఆయన స్తోత్రాలు, కీర్తనలు, కథలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం చదువుకుంటున్నాం. ఇవాళ అందులో 13వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇవాళ కార్యక్రమాన్ని మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవేతం నృసింహమహం భజే. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాం నమామి. శ్రీ నృసింహాష్టకం. శ్రీమద కలంక పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర సటాపటలకాంత పాలయ కృపాలయ భవాంబుధి నిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ. పాదకమలావనత పాతకి జనానాం పాతక దవానలపతత్రివరకేతో భావన పరాయణ భవాతి హరయా మాం పాహి కృపయైవ నరసింహ నరసింహ. తుంగనక పంక్తి దళితాసురవరాసృక్ పంకనవ కుంకుమ విపంకిల మహోరః పండిత నిదాన కమలాలయ నమస్తే పంకజ నిషన్న నరసింహ నరసింహ. మౌలేషు విభూషణమివాపరవరాణం యోగి హృదయేషు చ శిరస్సు నిగమానం. రాజదరవిందరుచిరం పదయుగంతే దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ.
వారిజ విలోచన మదంతి మదశాయాం క్లేశ వివశీకృత సమస్తకరణాయాం ఏహి రమయా సహ శరణ్య విహగానాం నాథమధిరుహ్య నరసింహ నరసింహ ఆటక కిరీటవరహారవనమాలాధార రచనా మకర కుండల మణీంద్రై భూషితమశేష నిలయం తవ వపుర్మే చేతసి చకాస్తు నరసింహ నరసింహ ఇందుర విపావక విలోచన రమయా మందిర మహాభుజల సత్వర రథాంగ సుందర చిరాయ రమతాం త్వయి మనో మే నందిత సురేశ నరసింహ నరసింహ మాధవ ముకుంద మధుసూదన మురారి వామన నృసింహ శరణం భవనతానాం కామధగృణిన్నిఖిల కారణనయేయం కాలమమరేశ నరసింహ నరసింహ అష్టకమిదం సకలపాతక భయగ్నం కామదం అశేష దురితామయ రిపుఘ్నం యః పఠతి సంతతమశేష నిలయం తే గచ్చతి పదం స నరసింహ నరసింహ. ఇది శ్రీ నృసింహాష్టకం. భాగవత్ మంగళాచరణం. పాదౌ యదీయో ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదురు నాభిస్తథా పంచమయేవ షష్ఠౌ భుజాంతరం దోర్యుగలం తథాన్యో కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం. ఇందులో భాగంగా మొదటి 10 అధ్యాయాలు భాగవత్ ధర్మాన్ని బోధిస్తున్నాయి. ప్రహ్లాద చరిత్ర, ఆ ప్రహ్లాద చరిత్ర చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు చెప్పుకుంటున్నాం. ముందుగా 11వ అధ్యాయంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీ ధర్మాలు చెప్పుకున్నాం. తర్వాత 12వ అధ్యాయంలో బ్రహ్మచర్యము వానప్రస్థము, బ్రహ్మచర్య వానప్రస్థ ఆశ్రమాల గురించి చెప్పుకున్నాం 12వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో సన్యాసాశ్రమ ధర్మాలు చెప్పుకోబోతున్నాం. సన్యాసి యొక్క లక్షణాలు. తర్వాత ప్రహ్లాదుడికి ఒక అవధూత బ్రాహ్మణుడు, ఆయన దత్తాత్రేయ స్వామియే. ప్రహ్లాదుడికి దత్తాత్రేయుడికి మధ్య జరిగిన సంభాషణ. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఆ అవధూత బ్రాహ్మణుని ప్రశ్నించడం, ఎందుకు ఇలా ఉన్నావు, చాలా ఆరోగ్యంగా ఉన్నావు, కాకపోతే ఏమీ స్వీకరించట్లేదు, ఇది ఎలా సాధ్యము, ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నించడం. దానికి అవధూత బ్రాహ్మణుడు సమాధానం చెప్పడం. ఆ తర్వాత అవధూత బ్రాహ్మణుడు తనకి 2 గురువులు ఉన్నారని వారి గురించి చెప్పడం. ఆ తర్వాత ఆయన యొక్క జీవన శైలి గురించి ఉంది. మనమందరము సన్యాసాశ్రమంలో లేము, సన్యాసాశ్రమం స్వీకరించబోవట్లేదు. మరి ఎందుకు మనం సన్యాసాశ్రమం గురించి తెలుసుకోవాలి అంటే, వర్ణాశ్రమంలో మిగతా వారు ఏ విధమైన విధి నియమాలు పాటిస్తారో, ఏ విధమైన కర్తవ్యాలు నెరవేరుస్తారో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది, మనం ఎవరినో సన్యాసి అనుకొని వాళ్ళని ఆశ్రయించి మనం మోసపోవచ్చు. మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సన్యాసులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు ఎవరనేది వాళ్ళ లక్షణాలు ఏమిటని తెలుసుకోవాలి. ఎందుకంటే గృహస్థ ధర్మం ఏమిటంటే ఆ మిగతా ముగ్గురు ఆశ్రమాల వాళ్ళని కూడా వాళ్లకు కావలసిన ఆర్థిక సహకారం ఏర్పాటు చేయడం, వాళ్లకు అన్నపానీయాలు ఏర్పాటు చేయడం. ఎందుకంటే వాళ్ళెవరు ఉద్యోగం చేసుకోవట్లేదు, సంపాదించట్లేదు.
వాళ్లకు సహజంగా ఇల్లు వాకిలు అనేవి ఉండవు. బ్రహ్మచారి గురుకులంలో ఉంటాడు, వానప్రస్థుడు అడవిలో ఉంటాడు, సన్యాసి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ బాగోగులన్నీ కూడా గృహస్థులే చూసుకోవాలి. ఎప్పుడైతే చూసుకోవాలి అని చెప్తున్నారో వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలి. అదే తెలియకపోతే ఎవరిని పడితే వాళ్ళు సన్యాసి అనుకొని కేవలం కాషాయ వస్త్రాలు ధరించిన వాడిని సన్యాసి అనుకుంటే వాడు మనం నిలువునా ఉంచవచ్చు. కాబట్టి మనం సన్యాసాశ్రమ ధర్మాలు తెలుసుకుందాం క్లుప్తంగా. ఆ తర్వాత 2 అధ్యాయాలు గృహస్థాశ్రమం గురించి. ఇవి అందరికీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే ప్రపంచంలో 99%, 100కు 99% గృహస్థాశ్రమంలోనే ఉంటారు లేదా గృహస్థాశ్రమం స్వీకరించబోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ తప్పనిసరిగా అవి తెలుసుకోవాలి. ఆ గృహస్థాశ్రమ ధర్మాలు ఏ విధంగా జీవితం సాగించాలి, ఏ విధంగా భౌతిక ధర్మాలు కర్తవ్యం నిర్వర్తిస్తూ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఏ విధంగా భగవంతుడిని సేవించాలి అనేది తర్వాత 2 అధ్యాయాల్లో చెప్పబడుతుంది. రేపటి నుంచి చెప్పుకుందాం. చివరి రోజు మనకు నృసింహ కళ్యాణం ఉంటుంది. అందుకు ఒక రోజు ముందు అందరూ కూడా నృసింహాక్షరి, అందరూ కూడా నృసింహస్వామి గురించి ఎవరైనా పాడదలుచుకుంటే ఏవైనా కీర్తనలు ముందు మాకు పంపించండి. వాట్సాప్లో మీరు కూడా పాడొచ్చు. ఇప్పుడు ఈ సన్యాసాశ్రమ ధర్మాలు తెలుసుకుందాం క్లుప్తంగా. శ్రీనారద ఉవాచ కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః గ్రామైకరాత్ర విధినా నిరపేక్షశ్చరేన్మహీం. నిరపేక్షశ్చరేన్మహీం. సన్యాసి అనేవాడు ఎలా ఉండాలి అంటే కల్పస్త్వేవం పరివ్రజ్య, భౌతిక సంబంధాలన్నీ పరిత్యజించి దేహమాత్రావశేషిత, దేహాన్ని మాత్రమే అతడు వాసయోగ్యంగా ఉంచుకొని గ్రామైక రాత్రి విధిన, ఏ గ్రామంలో కూడా ఒక్క రాత్రి కంటే ఎక్కువ ఉండకుండా ఒక్క రాత్రి మాత్రమే ఉంటూ నిరపేక్ష, కోరికలు లేనివాడై చరేన్మహీం, భూమి అంతా తిరుగుతూ ఉండాలి. పరివ్రాజకుడు ఇలా తిరుగుతూ భగవంతుడి యొక్క సందేశాన్ని, తర్వాత కృష్ణ చైతన్యాన్ని ఈ ప్రచారం చేస్తూ ఉండాలి. అన్ని గ్రామాల్లో, అన్ని నగరాల్లో, అన్ని చోట్ల ఎక్కడా కూడా ఒక రాత్రి కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్తున్నారు. ఎందుకు ఒక్క రాత్రి కూడా ఎందుకు ఉండకూడదు అంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండేట వాళ్ళతోటి అనుబంధం ఏర్పరచుకోవచ్చు. దానివల్ల మళ్ళీ భౌతికమైన భావనలు కలగచ్చు. ఏవైతే భావనలు విడిచిపెట్టాడో ఆ భావనలు మళ్ళీ కలగచ్చు. కాబట్టి ఎక్కువ కాలం ఎక్కడ ఉండకుండా, ఎక్కువ కాలం అంటే ఒక్క రోజు, గ్రామైక రాత్రి విధిన, ఒక్క రాత్రి మాత్రమే ఉండడానికి సన్యాసికి విధిగా చెప్పబడింది. ఎక్కడ ఎక్కువసేపు ఉండకుండా. లేకపోతే ఇది నేను నాది అనుకునే భావనలోకి వస్తే అది సన్యాసాశ్రమం యొక్క ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరదు. బిభ్రూయాద్య సౌవాసః కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం న లింగాదండాధే నెత్కించదనాపది. సన్యాసాశ్రమం ఉన్నవాడు వస్త్రధారణ చేసుకోవాలంటే కౌపీనం మాత్రమే ధరించాలి. సన్యాసాశ్రమం అంటున్నవాడు వస్త్రధారణ చేసుకోవాలంటే కేవలం కౌపీనం మాత్రమే కట్టుకోవాలి. అవసరం లేనప్పుడు దండ కమండలాలు కూడా అతని పక్కన ఉంచుకోకూడదు. అవసరం కోసమే దండ కమండలం ఉంచుకుంటున్నాడు. అంటే దండ కమండలాలు ఎందుకు పెట్టుకుంటారు? కమండలంలో కొంచెం మంచినీళ్ళు, ప్రాణం నిలుపుకోవడానికి. దండ అది సన్యాసాశ్రమానికి చిహ్నం. మనం చెప్పుకుంటుంటాం కదా త్రిదండి సన్యాసులని. త్రిదండములు అంటే ఏమిటి? మనస్సు, వాక్కు, కాయము. మనోవాక్కాయములు జయించిన వాడు. కాబట్టి ఆ దండములు, 3 దండములు మనస్సుకు, వాక్కుకు, తర్వాత శరీరానికి, అవి శరీరాన్ని సూచిస్తాయి. మనోవాక్కాయ శరీరాలను, వాటిల్ని పట్టుకుంటున్నాడు. అంటే అదుపులో పెట్టుకొని ఉన్నవాడు సన్యాసి. అంటే మనోవాక్కాయములను అదుపులో ఉంచుకున్నవాడు. ఒక్కొక్కసారి అతను సన్యాసి చిహ్నాలు చూపించక్కర్లేదు. కాబట్టి ఈ దండ
ప్రచారానికి ఆటంకం కలిగిస్తే దండ విడిచిపెట్టి కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు ఇంకో దేశానికి వెళ్ళాలి, ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ ఇలా ఈ విధంగా వెళ్ళడానికి లేదు అంటే అతను త్యజించి కూడా వెళ్ళవచ్చు. ఏక ఏవ చరేద్ భిక్షుః ఆత్మారామో నపాశ్రయః సర్వభూత సుహృచ్ఛాంతో నారాయణ పరాయణః. ఏక ఏవ చరేద్ భిక్షుః, ఒక్కడే, ఏక ఏవ చరేద్ భిక్షువు, తిరుగుతూ భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. ఆత్మారామహం, ఆత్మారాముడై ఉంటాడు. ఆత్మయందే రమిస్తూ ఉండేవాడు ఆత్మారాముడు. అనపాశ్రయ, ఎవరి మీద ఆశ్రయపడడు, ఎవరి మీద ఆధారపడడు, ఎవరిని ఆశ్రయించడు. అనపాశ్రయ. సర్వభూత సుహృచ్ఛాంతో, అందరికీ శ్రేయోభిలాషి. శాంత, ప్రశాంతంగా ఉంటాడు. నారాయణ పరాయణ, నారాయణ పరాయణుడు ఉంటాడు. నిత్యం భక్తి యోగం ఆచరిస్తూ ఉంటాడు. ఏ విధంగా సన్యాసి సర్వభూత సుహృత్తు అంటే కృష్ణుడి యొక్క సందేశాన్ని అందరికీ చెప్తుంటాడు, అందరికీ శ్రేయస్సు కలిగిస్తుంటాడు కాబట్టి అతడు సర్వభూత సుహృత్తు, భగవంతుడిలాగా. పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే. పరబ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నట్టు, తర్వాత ఈ విశ్వంతో పాటు సమస్తం కూడా ఆ బ్రహ్మమందే ప్రతిష్టాపితమైనట్లు తెలుసుకోవడానికి, అవగతం చేసుకోవడానికి, గ్రహించడానికి, దర్శించడానికి సర్వత్ర సన్యాసి సర్వదా ప్రయత్నించాలి. ఎల్లకాలాల్లో ఎల్లవేళల్లో ఆ సన్యాసి సమస్తము బ్రహ్మము అంతటా వ్యాపించిందని, ఆ అంతటా వ్యాపించిన బ్రహ్మాన్ని తెలుసుకోవడము, తర్వాత సమస్తము ఆ బ్రహ్మం పైనే ప్రతిష్ఠితమైనట్లు తెలుసుకోవాలి. సుప్తి ప్రబోధయో సంధో ఆత్మనో గతిమాత్మదృక్ పశ్యన్ బంధం చ మోక్షం చ మాయామాత్రం న వస్తుతః. సుషుప్తి జాగ్రత్తావస్థలందు అంటే నిద్ర మెలకుయందు, సంధవ్ వాటి నడుమ స్థితి యందు, ఆ మధ్యలో కూడా, ఆత్మనో గతిమాత్మదృక్ అతడు ఆత్మను తెలుసుకొని ఆత్మస్థితి ఎందే ఉండాలి. అంటే ఎప్పుడు కూడా జాగరూకుడై ఉండాలి. పశ్యన్ బంధంచ మోక్షంచ మాయామాత్రం న వస్తుతః. ఈ ప్రకారం అతడు బంధ మోక్ష స్థితులు కేవలం మాయామాత్రములైనవని, అవి నా వస్తుతః యథార్థం కానివని తెలుసుకోవాలి. ఇట్లా ఏ అవగాహన కలిగి ఉంటే సన్యాసి అతడు పరతత్వమే సమస్తమందు వ్యాపించి ఉన్నదని అర్థం చేసుకుంటాడు. నాభినందే ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం. నాభినందే ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం. దేహం నశించిపోయేదే, ఆయువు అనిశ్చితమైనది కాబట్టి అతడు మరణాన్ని కానీ జీవితాన్ని కానీ కోరుకోకూడదు. నాభినందేత్ అభినందించకూడదు. ఇంకా కాలం పరం ప్రతీక్షేత, పరమైన కాలాన్ని అతడు ప్రతీక్షింపాలి, కాలం కోసం ఎదురు చూడాలి. భూతానాం ప్రభవాప్యయం, ఎందుకంటే ఆ కాలమందే జీవుడు ప్రకటితమై అంతర్ధానమై మళ్ళీ మళ్ళీ ప్రకటితమై మళ్ళీ మళ్ళీ అప్రకటితమై అంతర్ధానమై ఉంటాడు. కాబట్టి సన్యాసి జనన మరణాలను లెక్క పెట్టకుండా తగు కాలం కోసం అంటే శరీరాన్ని విడవడం కోసం ప్రతీక్షింపాలి. నా సచ్చాస్త్రేషు సచ్చేత నోపజీవేత జీవికాం వాదావాదాంశ్చ దేత్తర్కాన్ పక్షం కశ్చన సంశ్రయేత్. నా అసత్శాస్త్రేషు సజ్జేత అంటే అసత్శాస్త్రాలను అతడు చదవకూడదు. పనికిరాని విషయాలను, న్యూస్ పేపర్లను ఉదాహరణకు. నా ఉపజీవేత జీవికాం, అతడు జీవితం గడుపుకోవడం కోసం ఏదైనా వృత్తిని స్వీకరించకూడదు. సన్యాసి అనేవాడు పూర్తిగా భగవంతుడి మీదే ఆధారపడి అలా తిరుగుతూ ఉండాలి. భగవంతుడే చూసుకుంటాడు అతన్ని.
వాదావాదాంశ్చజే తర్కాన్, వాదావాదాలు చేసి వాద ప్రతివాదాల్లో సమయం వృధా చేయకూడదు, ఇందులో పాల్గొనకూడదు. పక్షం కశ్చన సంశ్రయేత్, ఇరు పక్షాల్లో ఏ పక్షాన్ని కూడా స్వీకరించకూడదు. అంటే అందరికీ సమానంగా ఉండాలి, సమభావం కలిగి ఉండాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు సన్యాసి అనే వాడు. అసశాస్త్రాలు అంటే ఏమిటి? ఏదైతే ఆధ్యాత్మిక శాస్త్రం కాదో అవన్నీ అసశాస్త్రాలే, ఎంత గొప్ప శాస్త్రాలు అయినప్పటికీ కూడా. భాగవతంలో చెప్పారు, ఎంత గొప్ప అలంకార శాస్త్రమైనా కూడా, ఒక పుస్తకంలో ఎన్ని అలంకారాలు ఉన్నప్పటికీ కూడా ఆ శాస్త్రం భగవంతుణ్ణి కీర్తించకపోతే అది వృధా, అది వాయసం తీర్థం, అది పక్షులకు ఆశ్రయమైనది అంతే తప్ప అది ఆధ్యాత్మికవాదులకు పనికిరానిది అంటారు. న శిష్యాననుభజ్ఞీత గ్రంథైన్నైవాభ్యసేత్ బహూన్, న వ్యాఖ్యాముపయుంజీత నారంభానారభతేత్ క్వచిత్. నా శిష్యాన్ అనుభజ్ఞీత, అనేక మంది శిష్యుల్ని ప్రోగు చేసుకోకూడదు సన్యాసి అనేవాడు. గ్రంథాన్ నైవ అభ్యసేత్ బహూన్, అనేక గ్రంథాలను పఠనం చేయకూడదు. నా వ్యాఖ్యాముపయుంజీత, జీవితం గడపడం కోసం శాస్త్రాలను వ్యాఖ్యానించకూడదు, లేకపోతే అసశాస్త్రాలపై వ్యాఖ్యలు చేయకూడదు. నా ఆరంభ నారభేత్ క్వచిత్, అనవసరంగా అతడు సంపత్తులను పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు. అంటే పెద్ద పెద్ద అవి చేయాలి ఇవి చేయాలి అని సన్యాసి కంకణం కట్టుకోకూడదు. పెద్ద పెద్ద మందిరాలు కానీ పెద్ద పెద్ద ఇంకేవైనా ఇతరత్రములైనవన్నీ నిర్మించడం, వీటిల్లో స్వయంగా పాలు పంచుకోకూడదు. ఎందుకంటే సన్యాసి ఒకవేళ ధనంతో కానీ తర్వాత స్త్రీలతో కానీ సన్యాసి సహవాసం పెంచుకుంటే పతితుడయ్యే అవకాశం ఉంటుంది. నయతే రాష్ట్రమప్రాయో ధర్మహేతుర్మహాత్మనః శాంతస్య సమచిత్తస్య బిభ్రూయాదుతవాత్వ్యజేత్. శాంతుడు, సమచిత్తుడు, ఆధ్యాత్మికత ఎందు పురోగమించిన వాడు అయిన వ్యక్తి దండ కమలాలు ధరించవలసిన అవసరం లేదు. అంటే అతడు సన్యాస చిహ్నాలను గ్రహించవలసిన అవసరం లేదు. బిభ్రూయాదుతవాత్వ్యజేత్, ఒక్కొక్కప్పుడు స్వీకరిస్తాడు, ఒక్కొక్కప్పుడు విడిచిపెడతాడు. కేవలం దండ కమండలాలు లేకపోతే అతడు సన్యాసి కాదు అనకూడదు. కేవలం కాషాయ వస్త్రాలు ధరించి దండ కమలాలు వేసుకున్నప్పుడు అతన్ని సన్యాసి అనుకోకూడదు. సన్యాసం అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, కామ్యకర్మలన్నింటినీ త్యజించడము. సన్యాసం అంటే కామ్యకర్మలన్నీ త్యజించడము అని భగవంతుడు చెప్పాడు. శరీరం యొక్క అంటే వస్త్రం యొక్క రంగు అది సన్యాసాన్ని సూచించట్లేదు. మన యొక్క చైతన్యం యొక్క రంగు ఉందే అది సన్యాసాన్ని సూచిస్తుంది. అవ్యక్తలింగో వ్యక్తార్థో మనీషున్మత్తబాలవత్ కవిర్మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయే నృణాం. సాధు పురుషుడు తనను ఒక్కొక్కసారి వ్యక్తపరుచుకుంటాడు, ఒక్కొక్కసారి అతడు అవ్యక్తలింగుడై ఉంటాడు. తనను వ్యక్తం చేసుకోవడానికి అంటే లోకలు తనను తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక్కొక్కసారి ఇంకా మామూలు మానవుల కంటికి అతడు చిన్న పిల్లవాడిలాగా, చపల చిత్తుడిలాగా, ఆ తర్వాత మూగవాడిలాగా కనిపిస్తాడు. ప్రహ్లాదుడు అలా కృష్ణ చైతన్యంలో మునిగి తేలినప్పుడు అలా ఉండేవాడని చెప్పుకున్నాం కొన్ని రోజుల క్రితం. ప్రహ్లాదు గృహస్థ సన్యాసి కాదు, కానీ వృషభదేవుడు సన్యాసం స్వీకరించాక అలా ఉన్నాడు. అవంతి బ్రాహ్మణుడు సన్యాసం తీసుకున్నాక అలా ఉన్నాడు. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత ఈ విధంగా ఆయన కృష్ణ చైతన్యంలో మునిగి తేలుతుంటే సాధారణ మానవులు అతని యొక్క అష్టవ సాత్విక వికారాలను అర్థం చేసుకోలేదు అని చెప్పబడింది.
ఇప్పుడు సన్యాసి లక్షణాలన్నీ క్లుప్తంగా చెప్పిన తర్వాత వీటిని అర్థం చేసుకోవడానికి ఒక కథ చెప్తున్నారు నారదముని వారు ధర్మరాజులకు. ఆ కథ ఏమిటంటే, ప్రహ్లాదుడికి తర్వాత కింద పడుకొని ఒక పెద్ద పాములాగా కదలకుండా పడుకొని ఉన్న, అంటే అజగర వృత్తి, పాము లాంటి వృత్తిని కలిగి ఉన్న, అజగర వృత్తి కలిగి ఉన్న ఒక అవధూత బ్రాహ్మణుడికి మధ్య జరిగిన సంవాదనం చెప్పబోతున్నారు. అత్రాప్యుదారహంతీమం ఇతిహాసం పురాతనం ప్రహ్లాదస్య చ సంవాదం మునే రాజగరస్య చ. ఈ విషయంలో ఋషులు ప్రహ్లాదుడికి అజగర వృత్తి అవలంబించిన మునికి, ఆయనే దత్తాత్రేయ స్వామి వారు, వీరికి జరిగిన సంవాదం ఈ ఇతిహాసాన్ని చెప్తారు అని నారదముని ఆ ఇతిహాసం చెప్పబోతున్నాడు. తం శయానం ధరోపస్తే కావేర్యాం సహ్యసానుని రజస్వలైస్తనోదేశై నిగూఢామల తేజసం. ఒకసారి ప్రహ్లాదుడు తన మంత్రులందరితో పాటు లోక సంచారం కోసం వెళ్ళాడట. అలా వెళ్తూ వెళ్తూ సహ్యాద్రి తీరంలో, సహ్యాద్రి పర్వత తీరంలో, ఇంకా కావేరీ నదీ ప్రాంతంలో, అక్కడ రజస్వలై స్తనూదేశై నిగూఢామల తేజసం, నేలపై పడుకున్నవాడు, దుమ్ము ధూళితో కప్పబడినవాడు, కానీ అతడు నిగూఢమైన తేజస్సు కలవాడు, అంటే ఆధ్యాత్మిక పురోగతి సాధించిన ఒక గొప్ప సాధు పురుషుణ్ణి చూశాడు అని చెప్పబడింది. దదర్శ లోకాన్ విచరన్ లోకతత్వ వివిత్సయ వృతోమాత్యై కతిపయే ప్రహ్లాదో భగవత్ప్రియ. భగవంతుడి ప్రియభక్తుడు మహాజనుడైన ప్రహ్లాదుడు తెలుసుకోవాలనుకున్నాడు ఏం జరుగుతోంది అని. ఇతన్ని చూశాడు. దదర్శ లోకాన్ విచరన్ లోకతత్వ వివిత్సయ. ఇతన్ని చూసి ప్రహ్లాదుడు ఇతనితో, ఈ అవధూత బ్రాహ్మణుడితోటి మాట్లాడాలనుకున్నాడు. కర్మణాకృతిభిర్వాచ లింగైర్వర్ణాశ్రమాదిభిః న విదంతి జనాయం వై సోసావితి నవేతి చ. అతను చూశాడు, కానీ అతడి కర్మలను బట్టి కానీ, అతడి దేహ లక్షణాలను బట్టి కానీ, అతడి వాక్కులతో పాటు కానీ అతడు తెలియజాలకున్నాడు. తర్వాత అతని శరీరం మీద వర్ణాశ్రమ చిహ్నాలు ఏమి కనిపించలేదు. అంటే ఇతను గృహస్థ, బ్రహ్మచార్య, సన్యాసియ అనేది ఎవరు కూడా గ్రహించలేకుండా ఉన్నారు. అలా ఉన్నాడు. అసలు అవధూత అంటేనే అర్థం ఏమిటంటే సామాన్య మానవులకు అర్థం కానటువంటి ప్రవర్తన కలిగిన వాడు అవధూత. సాధారణంగా దిగంబరుడంటే దిక్కులే అంబరంగా కలిగినవాడు. అంటే దిక్కులే, ఆయన ధరించిన వస్త్రాలు దిక్కులు, అంటే నగ్నంగా ఉన్నవాడు, తర్వాత మూగవాడిలాగా, పిచ్చివాడిలాగా, తర్వాత అతని ప్రవర్తన అర్థం కానటువంటిగా ఉన్నటువంటి మహాపురుషుల్ని అవధూతలు అంటారు. తం నత్వాభ్యచర్య విధివత్ పాదయో శిరసా స్పృశన్ వివిత్సురిదమప్రాక్షీన్ మహాభాగవతోసురః. ఆ అసురశ్రేష్ఠుడు మహాభాగవతుడైన ప్రహ్లాదుడు అజగర వృత్తిని అవలంబించిన ఆ సాధు పురుషుణ్ణి యథోక్తంగా అర్చించి నమస్కరించాడు. ఆ మహాత్ముని పాద పద్మాలను తన శిరస్సుతో స్పృశించి అతన్ని తెలుసుకోవాలనే కోరికతోటి వినయంతో ఇట్లా ప్రశ్నించాడు. బివర్షికాయం పీవానాం సోద్యమో భోగవాన్యత. ఇతడేమో భోగవంతుల్లా ఉన్నాడే, బాగా ఒళ్ళు లావుగా, ఆరోగ్యంగా, ఇతని పుష్టిగా దేహం అలా ఉంది. అటువంటి దేహాన్ని చూశాడు. ఇతనేమో ఏం సంపాదించట్లేదు, సంపాదించి అన్ని తింటుంటేనే, భోగాలు అనుభవిస్తుంటేనే ఇటువంటి శరీరం ఉంటుంది లావుగా, లేకపోతే ఎలా ఉంటుంది అనుకొని ప్రహ్లాదుడు ఇలా అడగబోతున్నాడు. బివర్షికాయం పీవానాం సోద్యమో భోగవాన్యత. భోగి వలె ఇతడు స్థూల దేహాన్ని కలిగి ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు. విత్తం చైవోద్యమవతాం భోగో విత్తవతామిహ
భోగినాం ఖలు దేహోయం పీవా భవతి నాణ్యత. అసలు మనిషి లావు ఎందుకు ఎక్కుతాడండి అంటేట, బాగా ధనవంతుడై ఉంటే, చేయవలసింది ఏది చేయకుండా ఉంటే, కేవలం తిని పడుకుంటే, ఏ పని చేయకుండా ఉంటే అప్పుడు విపరీతంగా లావెక్కి, అంటే ఒళ్ళు బలిసి అలా ఉంటారనమాట. ఈ మహానుభావుడు ఆధ్యాత్మికవేత్త, నిగూఢ తేజస్సుడు ఆయన ఈ అవధూత కూడా అలా బలిష్టంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే ఏ పని చేయకుండా తిని పడుకొని ఉండే ధనవంతుల్లాగా ఉన్నాడు, ఆ శరీరం అలా ఉందట. నతేశయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్నుహార్థో యత ఏవ భోగః అభోగినోయం తవ విప్రదేహః పీవాయతస్త్వద్వతనక్షమంచేత్. ఓ బ్రాహ్మణ, ఏంటయ్యా ఇలా నేల మీద పడుకొని ఉన్నావు? నీ దగ్గర ఏమి ధనం లేదు, మరి నీకు ఎలా ఇంద్రియ భోగం కలుగుతోంది? అంటే ఎలా ఇటువంటి ఆరోగ్యమైన శరీరం నీకు కలిగింది? ఇంత పుష్టిగా ఉన్నావు? నా ప్రశ్న గనక నువ్వు అధిక ప్రసంగమని తలచకపోతే దయచేసి ఇటువంటి దేహం నీకు ఎలా సంభవించిందో చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. కవి కల్పో నిపుణ దృక్ చిత్రప్రియ కథ సమః లోకస్య కుర్వత కర్మ శేషే తద్వీక్షితాపివా. నువ్వు పండితుడివి, దక్షుడివి, అన్ని విధాలుగా నిపుణుడవు, ప్రియంగా మాట్లాడగలవాడు. జనులందరి కర్మల్లో నియుక్తుడవటం చూసి నువ్వు ఈ విధంగా ఏ కర్మలు చేయకుండా నిష్క్రియునిలాగా ఇలా పడుకొని ఉన్నావు. కానీ నువ్వు మహానుభావుడివి, చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నాడు. నారదముని కథ కొనసాగిస్తున్నారు. శ్రీ నారదవాచ సయిత్తం దైత్యపతినా పరిమృష్టో మహాముని స్మయమానస్తమభ్యాః తద్వాగమృతయంత్రితః. ప్రహ్లాదుడు ఎప్పుడైతే తన వాగమృతాన్ని, చక్కటి తీయనైన అమృతం వంటి మాటలతోటి పలికాడో, ఆ దైత్యపతి అయిన ప్రహ్లాదుడి మాటలకు ముగ్ధుడైన ముగ్ధుడైన సాధువు ఆయన నవ్వుతూ ఇట్లా సమాధానం చెప్పారు ఆ అవధూత బ్రాహ్మణుడు. నిజానికి ఆయన దేవాది దేవుడు దత్తాత్రేయుడే అని చెప్పబడింది. ఇంకొక స్కందంలో దత్తాత్రేయుడు ప్రహ్లాదుడికి, అలర్కుడికి, కార్తవీర్యార్జునుడికి, వీళ్ళందరికీ కూడా ఆ ఆత్మతత్వం బోధించాడని చెప్పబడింది. ఈ విధంగా ఈ రూపంలో కూడా భగవంతుడు కొన్నిసార్లు ఇట్లా అవధూత బ్రాహ్మణుడి వేషం ధరించి కూడా తను ప్రచారం చేస్తూ ఉంటారు. మనం వృషభదేవుడి విషయంలో కూడా అలాంటి వేషం చూసాము. ఇప్పుడు దత్తాత్రేయుడు స్వామివారు ఇలా చెప్తున్నారు. శ్రీ బ్రాహ్మణ ఉవాచ వేదేదమసుర శ్రేష్ఠ భవాన్నన్వార్య సమ్మతః ఈహో పరమయోర్నృణాం పదాన్యధ్యాత్మచక్షుషా. ఓ అసుర శ్రేష్ఠ, ఆర్యులచే పూజింపబడే ఓ ప్రహ్లాద. ఆర్యులంటే గొప్పవాళ్ళు, నాగరికులు. సహజంగా నీకు జీవితం యొక్క అన్ని స్థితులు తెలుసు, వర్ణాశ్రమ ధర్మాలన్నీ తెలుసు, నీవు జీవుల యొక్క కర్మలన్నీ నీ దివ్యదృష్టితో తెలుసుకోగలవు. దాని ద్వారా నీవు మానవుని యొక్క ప్రవృత్తిని చూసి అంగీకార తిరస్కారాల వల్ల ఈహో పరమయోర్ణాం కలిగే ఫలాలను స్పష్టంగా తెలుసుకోగలవు. నీకేం జరుగుతుందో అంతా పూర్తిగా తెలుసు. యస్య నారాయణో దేవో భగవాన్ హృద్గత సదా భక్త్యా కేవలయా జ్ఞానం ధునోతి ద్వాంతమర్కవత్. నీవు నారాయణుని పూజిస్తున్నావు కాబట్టి, ఆ నారాయణుని సదా హృదయంలోనే సేవిస్తున్నావు కాబట్టి, ఆ నారాయణుడు నీ హృదయమందు విరాజమానుడై ఉన్నాడు కాబట్టి, సూర్యుడు ఏ విధంగా విశ్వం యొక్క అంధకారాన్ని తరిమేస్తాడో అతడు నీ అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా నశింపజేస్తాడు. అవధూత బ్రాహ్మణుడు ప్రహ్లాదుడిని అభినందిస్తున్నాడు. నీవు గొప్ప మహాభాగవతుడివైన భక్తుడివి,
భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. నీకేదైనా తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా జ్ఞానం పొందాలనుకుంటే, ఏదైనా అజ్ఞానం కలిగినా దాన్ని భగవంతుడు నివారిస్తాడు. ఎందుకంటే నువ్వు భగవంతుడి యొక్క మహాభక్తుడివి. భగవంతుడు ఎప్పుడు నీ హృదయంలో విరాజమానుడై ఉన్నాడు అని. కానీ ఏమంటున్నాడంటే తదాపి బ్రూమహే ప్రశ్నాన్ తవ రాజన్యథాశ్రుతం సంభాషణీయో హి భవాన్ ఆత్మనశుద్ధిమిచ్చత. నీవు సమస్తం తెలిసినప్పటికీ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగావు. నేను ఏదైతే ప్రామాణికుల నుండి విన్నానో దాన్ని బట్టి నేను నీకు సమాధానం చెప్తాను. ఆత్మశుద్ధి కోరుకునే వాళ్లకు నీ వంటి మహానుభావులతో సంభాషించడం పరమ యోగ్యం. కనుక నేను ఇప్పుడు మౌనం వహించను. సహజంగా నేను ఎప్పుడు మౌనంగా ఉంటాను, కానీ నీతో సంభాషణ చేయాలంటే నాకెంతో ఆనందం కలుగుతోంది. చూడండి, మనకు శ్రీధర స్వామి వారు ఇంకా కొంతమంది ఆచార్యులు చెప్పారు ఈయన దత్తాత్రేయ స్వామియే అని. కానీ ఈ సంభాషణలో ఎక్కడ ఆయన దత్తాత్రేయ స్వామి అని చెప్పబడరు. ఒక అవధూత బ్రాహ్మణుడు ప్రహ్లాదుడితో జరిగిన సంభాషణము అని చెప్పబడుతుంది. తృష్ణయా భవవాహిన్యా యోగ్యై కామేర పూర్యయ కర్మాణి కార్యమాణోహం నానాయోనిషు యోజితః. ఈ భవ ప్రవాహంలో తృప్తి చెందని కోరికల కారణంతో నేను ఈ భవ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. అనేక జన్మలు ధరించాను. కర్మాణి కార్యమాణోహం నానాయోనిషు యోజితః. అనేక యోనుల్లో, అనేక దేహాల్లో నేను జన్మించి జీవన సంఘర్షణం చేస్తున్నాను. అనేక కర్మల్లో నెలకొని ఉన్నాను. యదృచ్ఛయా లోకమిమం ప్రాపిత కర్మభిర్మహన్ స్వర్గాపవర్గయోర్ద్వారం తిరస్యాం పునరస్య చ. ఈ మానవ జన్మ చివరికి అనేక జన్మలు పొందాక యదృచ్ఛయా దైవవశంగా లోకమిమం ప్రాపిత కర్మభిర్మహన్, ఈ లోకం, ఈ భూలోకం, అందులో మానవ జన్మ పొందాను. స్వర్గానికి వెళ్ళాలన్నా, అపవర్గం అంటే మోక్షానికి వెళ్ళాలన్నా, మోక్షం పొందాలన్నా, స్వర్గాపవర్గయోర్ద్వారం, స్వర్గానికి వెళ్ళాలన్నా మోక్షానికి వెళ్ళాలన్నా ఈ మానవ జన్మ, అందున ఈ భూలోకంలో ఇది ద్వారం. తిరస్యాం పునరస్య చ. ఆ దేవలోకానికి వెళ్ళాలన్నా, తర్వాత ఒక మళ్ళీ జన్మ పొందాలన్నా, పునరస్య చ పునర్జన్మ పొందాలన్నా ఈ మానవ జన్మ ద్వారం లాంటిది. అంటే ఇది ఒక అవకాశం. తిరస్యాం నీచ జన్మ పొందాలన్నా, అంటే స్వర్గలోకాల్లో ఉత్తమ జన్మ పొందాలన్నా, అధోలోకాల్లో నీచ జన్మ పొందాలన్నా, లేదా జంతుజాలంలో జన్మ పొందాలన్నా, జంతుజాలాల్లో పునర్జన్మ కావాలన్నా, మళ్ళీ మానవుడిగా పునర్జన్మ కావాలన్నా, ఆఖరికి మోక్షం కావాలన్నా, ఈ జన్మ, ఈ మానవ జన్మ, భూలోకంలో మానవ జన్మ ఒక ద్వారం లాంటిది. అంటే ఏం కావాలంటే అది పొందవచ్చు దీంతోటి అని. తత్రాపి దంపతీనాంచ సుఖాయాన్యాపనుత్తయే కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం. ఈ ప్రపంచంలో దంపతులు, స్త్రీ పురుషులు మైథున సుఖం కోసం జతకూడతారు, కానీ ఎవ్వరికీ వాళ్ళల్లో సుఖం లభించదు. ఇది నా ప్రత్యక్ష అనుభవంతో నేను తెలుసుకున్నాను. వాళ్ళు సుఖం కోరుకుంటారు, కానీ వాళ్ళకు విపరీత ఫలితాలు కలుగుతాయి. అవన్నీ చూసి నేను అసలు ఏ కర్మలు చేయడం ఆపేశాను అంటున్నాడు అవధూత బ్రాహ్మణుడు. సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరితస్తను మనస్సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ రప్స్యామి సంవిశన్. నేను సుఖమస్యాత్మనో రూపం, ఆధ్యాత్మిక సుఖమే జీవుడి యొక్క నిజమైన స్వరూపం. సుఖం కోరుకోవడం జీవుడి యొక్క లక్షణం. ఆనందమయోభ్యాసాత్ జీవుడు, ఆ సుఖమే నిజమైన సుఖం. ఎప్పుడు లభిస్తుందయ్యా అటువంటి సుఖం అంటే సర్వేహోపరితస్తను, ఎప్పుడైతే లౌకిక కలాపాలు నిలిపేస్తాడో మానవుడు అప్పుడే అటువంటి సుఖం లభిస్తుంది. ఇంద్రియ భోగాలన్నీ కూడా మానసిక కల్పనం మాత్రమే. ఇవన్నీ తెలుసుకోని నేను
భోగాన్ స్వప్స్యామి సంవిశన్, ఈ భోగాలన్నిటినీ విడిచిపెట్టేశాను. నాకు అర్థమైంది, ఇంద్రియ భోగాలన్నీ కూడా మానసిక కల్పన మాత్రమే. ఇవన్నీ మనస్సు యొక్క వికారాలు, కాబట్టి ఇవన్నీ వద్దని నేను వదిలిపెట్టాను. నిజమైన సుఖం ఏంటంటే ఆత్మ యొక్క సుఖం. నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు కలిగే భావన, అవగాహన, అది నిజమైన సుఖం. ఆ విధంగా నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని తెలుసుకుంటే అది ఇంకా గొప్ప సుఖం. భగవత్ సాక్షాత్కారం కలిగిన వాడు అనుభవించే సుఖం చాలా గొప్పది. అది తెలుసుకొని నేను ఈ భౌతికమైన సుఖాలు విడిచిపెట్టేశాను అంటున్నాడు. ఇత్యేతదాత్మన స్వార్థం సంతం విస్మృత్య వైపుమాన్ విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంస్కృతిం. ఈ జీవుడు ఏమనుకుంటున్నాడంటే, దేహం నందున్న బద్ధ జీవుడు దేహంతో తాధ్యాత్మం చెందాడు, అంటే నేనే దేహాన్ని అనుకుంటున్నాడు. అనుకొని తన యొక్క స్వార్థాన్ని మర్చిపోతున్నాడు. తన యొక్క స్వార్థం అంటే స్వ అర్థం, తన యొక్క నిజహితాన్ని మర్చిపోతున్నాడు. నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మననే విషయం మర్చిపోయాడు. తన నిజమైన స్వార్థం ఏమిటంటే ఏ విధంగా ఈ బద్ధ స్థితి నుంచి బయటపడాలి అని నిజమైన స్వార్థం, అది తెలుసుకోలేకపోతున్నాడు. దేహం భౌతికం కనుక అతడు ఈ భౌతిక జగత్తుకు ఆకర్షితుడై, ఇక్కడ విచిత్రాలకు ఆకర్షితుడై విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంస్కృతిం. ఈ సంసారంలో అనేక దుఃఖాలు, క్లేశాలు అనుభవిస్తున్నాడు. అంటే జీవుడు ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నాడు అంటే అతడు నేను శరీరాన్ని అనుకుంటాడు కాబట్టి అతడు ఈ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. జలం తద్భుత వైశ్చన్నం హిత్వాగ్నో జలకామ్యయ మృగతృష్ణాముపాధావేత్ తథాన్యత్రార్థ దృక్స్వతః. ఒక జింక అనుకుంటుందంటే, ఒక బావి ఎప్పుడైతే గడ్డితో కప్పబడిందో అందులో ఆ బావిలో నీళ్లున్నాయని తెలుసుకోలేదట. అంత బావి గడ్డితో కప్పబడి ఉంటే అందులో నీళ్లున్నాయని తెలుసుకోకుండా ఇంకా ఎక్కడో దూరంగా నీళ్లు ఉన్నాయని చెప్పి ఎండమావిలో నీళ్లు ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా జీవుడు తన యందే సుఖముంది, ఆత్మ యందే సుఖముంది. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది. ఈ ఆత్మ పరమాత్మను సేవిస్తే అంతులేని సుఖం కలుగుతుంది, అక్షయమైన సుఖం కలుగుతుంది, భగవద్గీత చెప్తోంది. అది తెలుసుకోకుండా ఎక్కడో దూరంగా ఎండమావిలో సుఖం ఉందని జీవుడు వెళ్తూ ఉంటాడు. అలా ఏ విధంగా అయితే ఆ మృగతృష్ణ ఉందో, ఆ మృగం అక్కడెక్కడో నీళ్లు ఉంటాయని వెళ్తుందో ఆ విధంగా సుఖం ఎక్కడో ఉంటుందని తన యందు ఉండే సుఖాన్ని చూడకుండా భౌతిక జగత్తులోని సుఖం కోసం పరుగు తీసి జీవుడు విఫలుడవుతూ ఉంటాడు అని చెప్తున్నాడు. దేహాదిభిర్దైవ తంత్రై ఆత్మన సుఖమీహతః దుఃఖాత్యయం చానీశస్య క్రియామోఘా కృతాకృత. ఎంతసేపటికి జీవుడు ఇంకా సుఖం పొందాలి, ఈ దుఃఖాలకు దూరంగా ఉండాలి, దుఃఖాలు తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ జీవుల శరీరాలన్నీ కూడా ప్రకృతి ఆధీనంలో ఉంటాయి కాబట్టి అతడు ఎన్ని ఉపాయాలు చేసినా చివరికి ఆ ఉపాయాలన్నీ క్రియామోఘా కృతాకృత ఒక్కొక్కటిగా వ్యర్థములైపోతాయి. ఆ ఉపాయాలన్నీ కూడా అవన్నీ కూడా ఫలించవు. ఎంత కష్టపడి సుఖం సంపాదించాలనుకున్నా దుఃఖమే కలుగుతుంది తప్ప సుఖం కలగదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం అని భగవంతుడే చెప్పాడు. భగవంతుడే ఈ భౌతిక లోకాన్ని తయారు చేశాడు. నేను తయారు చేసిన ఇది దుఃఖాలయం అని భగవంతుడే చెప్తే మనం ఆయన్ని పక్కన పెట్టేసి నేనేదో విధంగా సుఖం ఎత్తుక్కుంటాను అనుకోవడం మూర్ఖత్వం. ఆధ్యాత్మికాదిభిర్దుఃఖై అవిముక్తస్య కర్హిచిత్ మర్త్యస్య కృచ్రోపనతై అర్ధైకామై క్రియేత కిం. 3 రకాలైన దుఃఖాలు ఎప్పుడు ఉంటాయి? ఆధ్యాత్మికము, అది దైవికము, అది భౌతికము. అది ఆత్మికము అంటే మన వల్ల, మన మనస్సు వల్ల మనకు కలిగిన దుఃఖాలు. అది దైవికం, దైవికముగా మనకు కలిగేది దుఃఖాలు. అది భౌతికము. తర్వాత ఈ భౌతిక ప్రపంచం వల్ల మనకు కలిగే దుఃఖాలు. 3 రకాలైన ఈ దుఃఖాలు ఉంటాయి. మన కర్మలు ఎప్పుడు కూడా
ఈ దుఃఖాలతోటి మిళితమై ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఈ కర్మ నిర్వహణ అంటే కర్మలు చేస్తున్నప్పటికీ కూడా కొంత జయం కలిగి ఉండొచ్చు, కానీ దానివల్ల లాభం ఏమిటి? ఇంకా కొంచెం ఏదైనా లాభం కనిపించినా, కొంచెం సుఖం కనిపించినా వాడికి మళ్ళీ మరణం ఉంటుంది, మళ్ళీ జన్మ ఉంటుంది. ఈ విధంగా వ్యాధులకు లోనవుతాడు, ముసలితనం అతడు పొందుతాడు. ఇంకా కూడా అతడు ఈ కామ్యకర్మ యొక్క ఫలాలకు అతడు గురి కావాల్సి ఉండును. అలాంటప్పుడు ఏం లాభం? కొంచెం సుఖం లభిస్తే దానివల్ల ఏం లాభం అంటున్నాడు. పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానాం అజితాత్మనాం భయాదలబ్ధ నిద్రాణం సర్వతోభివిశంకినాం. ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఇంకా అవధూత బ్రాహ్మణుడు, ఇంద్రియాలకు లోలుడైన, ఇంద్రియాలకు వసుడైన ధనవంతుడు ఎంత ధనాన్ని కూడబెట్టినా ఆ ధనాన్ని కూడబెట్టి ఎంత లోభి అవుతాడో నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే అతడికి ధనము సంపద కలిగినప్పటికీ నిద్ర ఉండదు. ఎందుకంటే భయం వల్ల. భయాదలబ్ధ నిద్రాణం. అతనికి ఈ డబ్బులు ఎవరైనా దోచుకుంటారేమో, ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎన్ని తాళాలు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఎవడో దొంగ వచ్చి తీసుకెళ్తాడని ఎప్పుడు ధనవంతుడు అనేవాడు భయపడుతూనే ఉంటాడు. రాజతశ్చౌరతశత్రో స్వజనాత్ పశుపక్షితః అర్ధిభ్యకాలతస్వస్మాత్ నిత్యం ప్రాణార్ధవత్ భయం. భౌతికంగా శక్తివంతులు, ధనవంతులు అని పరిగణింపబడే వాళ్ళు, ఇంకా చోరులు, దుర్మార్గులు, శత్రువులు, కుటుంబం ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు తన ధనాన్ని తీసుకెళ్ళిపోతారు అని భయపడుతూనే ఉంటాడు. ఎంత గొప్ప ధనవంతుడైనా కూడా ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుందేమో నా డబ్బులు, దొంగలు తీసుకెళ్ళిపోతారేమో, ఎవరైనా మోసం చేసి తీసుకెళ్ళిపోతారేమో, నా శత్రువులు దీన్ని కొల్లగడతారేమో, కానీ లేకపోతే నా కుటుంబ సభ్యులు తీసుకెళ్ళిపోతారో, లేకపోతే కాలవశాత్తు ఇవన్నీ పోగొట్టుకుంటానేమో, ఈ విధంగా ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాడట ధనవంతుడు. శోకమోహ భయక్రోధ రాగక్లైభ్య సమాదయ యన్మూలాశుర్నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయోద్బుధ. బుద్ధిమంతులైన మానవులు అందుకే శోకాన్ని, మోహాన్ని, భయాన్ని, క్రోధాన్ని, రాగాన్ని, దైన్యాన్ని, అనవసరమైన శ్రమకు మూల కారణాన్ని త్యజిస్తారు. ఏమిటా మూల కారణం అంటే ధనం కావాలి, ప్రతిష్ట కావాలి అని బుద్ధి. ప్రాణార్థయోద్బుధ స్పృహాం ప్రాణార్థయోద్బుధ. కాబట్టి డబ్బు కావాలి, ప్రతిష్ట కావాలి అని కోరుకోవడమే భయానికి, మోహానికి, శోకానికి, క్రోధానికి, రాగానికి, దైన్యానికి, అనవసరమైన శ్రమకు మూల కారణం. కాబట్టి నేను అటువంటి లోభాన్ని త్యజించేశాను అంటున్నాడు. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. నాకు 2 గురువులు ఉన్నారు, వాళ్ళ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అంటున్నాడు. మధుకార మహాసర్పౌ లోకేస్మిన్నో గురుత్తమౌ వైరాగ్యం పరితోషం చ ప్రాప్త యచ్చిక్షయా వయం. నేను ఈ 2 గురువుల నుంచి ఎంతో నేర్చుకున్నానండి. ఒకటి మధుకార్ అంటే తేనెటీగ, ఇంకోటి మహాసర్పం కొండ శిలువ. నేను ఈ కొండ శిలువ నుంచి, ఈ తేనెటీగ నుంచి ఏం నేర్చుకున్నాను? తేనెటీగ నుంచి వైరాగ్యం నేర్చుకున్నాను. కొండ శిలువ నుంచి పరితోషం, ఆనందం, సంతోషం నేర్చుకున్నాను. తేనెటీగ నుంచి వైరాగ్యం ఏమిటి నేర్చుకున్నాము అంటే, తాను తయారు చేసి పెట్టిన తేనెను ఎవడో దొంగతనం చేసి తీసుకొని అందరికీ తేనెగా అమ్మేసుకుంటాడు కదా. అంటే తన సంపాదన కొల్లగొట్టిన వాడి మీద కూడా కోపం లేకుండా తేనెటీగ వైరాగ్యంతో ఉంటుంది. కాబట్టి తేనెటీగను చూసి నేను వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకా పెద్ద కొండ చిలువ మహాసర్పం ఎక్కడో ఒక దగ్గర పడుకొని ఉంటుంది, తిండి కోసం పెద్ద కష్టపడదు, ఆనందంగా ఉంటుంది, అక్కడే దొరికితే అది తినేస్తూ ఉంటుంది. అందుకే నేను ఆ కొండ చిలువ నుంచి ఆనందాన్ని, ఈ తేనెటీగ నుంచి వైరాగ్యాన్ని నేర్చుకున్నాను. వీళ్ళిద్దరూ నా గురువులు లాంటి వాళ్ళు అంటున్నాడు. విరాగ సర్వకామేభ్య శిక్షితో మే మధువ్రతాత్ కృచ్ఛాప్తం మధువద్విత్తం
హత్వాప్యన్యో హరేత్పతిం. ధనము తేనెలాగా తీయనైంది. కాబట్టి ఎవరైనా కూడా ఏ విధంగా అయితే తేనె దొంగతనం చేయబడుతుందో అదేవిధంగా ఈ ధనం కూడా యజమానిని చంపి కొంతమంది ధనాన్ని హరిస్తారు. చాలా మంది తేనెటీగలు వాళ్ళకు పొగబెట్టి తేనెటీగల్ని చంపి తేనెని తీసుకుంటారు. అదేవిధంగా యజమానిని చంపి ఆ సేవకులు కొంతమంది అతని ధనాన్ని హరించగలడు. కాబట్టి ధనాన్ని కూడబెట్టడం పట్ల అనాసక్తిని నేను తేనెటీగ నుంచి నేర్చుకున్నాను అంటున్నాడు. అనీహ పరితుష్టాత్మ యదృచ్ఛోపనతాదహం నోచేచ్ఛయో బహ్వహాని మహాహిరివ సత్వవాన్. దేని కొరకు యత్నించక లభించిన దాంతో నేను సంతృప్తి చెందుతాను. ఏం లభించకపోయినా కొండచిలో ఓర్పుతోటి ధైర్యంతో చాలా రోజుల వరకు అలాగే పడుకొని ఉంటుంది. అదేవిధంగా ఏం దొరకకపోయినా నేను ఇలాగే ఆనందంగా సుఖంగా ఉంటాను. కొండచిలో నుంచి అది నేర్చుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఆఖరిగా ఆయన జీవన శైలి చెప్పబడుతుంది. క్వచిదల్పం క్వచిత్ భూరి భుంక్తేన్నం స్వాదస్వాదువా క్వచిత్ భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్ శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితం భుంక్తే భుక్త్వాద కస్మించిత్ దివానక్తం యదృచ్ఛయ. అయ్యా నువ్వేం తింటావు, ఎందుకు ఇలా పుష్టిగా ఉన్నావు, నువ్వేమి అని అడిగాడు కదా ప్రహ్లాదుడు. అందుకే చెప్తున్నాడు, అయ్యా ఒకప్పుడు నేను కొద్దిగా తింటాను, ఒకప్పుడు చాలా తింటాను, ఒకప్పుడు నాకు రుచికరమైన అన్నం దొరుకుతుంది, ఒకప్పుడు నాకు పాచిపోయిన అన్నం దొరుకుతుంది. ఒక్కొక్కళ్ళు గౌరవంగా నాకు అన్నం పెడతారు, ప్రసాదం ఇస్తారు. ఒక్కొక్కళ్ళు తీసుకోపోరా అనే నిర్లక్ష్యంతో నాకు అన్నం పెడుతుంటారు. ఒక్కొక్కప్పుడు పగలు దొరుకుతుంది, ఒక్కొక్కప్పుడు రాత్రి దొరుకుతుంది. ఈ విధంగా నేను ఏది దొరికితే అది తిని ఇలా జీవిస్తున్నాను అంటున్నాడు. క్షౌమం దుకూలమజినం క్షీరం వల్కలమేవ వసేన్యదపి సంప్రాప్తం దిష్టభుక్తుష్టధీరహం. మరి బట్టలు ఒక్కొక్కప్పుడు ఏది దొరికితే అది వేసుకుంటాను. అది నార వస్త్రమైన, పట్టు వస్త్రమైన, నూలు వస్త్రమైన, వల్కలమైన, ఇంకా జింక చర్మమైన ఏదైనా కానీ ఏది దొరికితే అది నేను వేసుకుంటూ ఉంటాను. క్వచిచ్చయేధరోపస్తే తృణపర్ణాశ్మ భస్మసు క్వచిత్ ప్రాసాద పర్యంతే కసిపౌవా పరేచ్ఛయ. ఒకప్పుడు భూమి మీద పడుకుంటాను, ఒకప్పుడు ఆకుల మీద పడుకుంటాను, ఒకప్పుడు గడ్డిపై పడుకుంటాను, ఒకప్పుడు రాళ్ళ మీద పడుకుంటాను, ఒకప్పుడు బూడిద కుప్ప మీద పడుకుంటాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఇతరులు వాళ్ళ ప్రసాదంలోకి నన్ను తీసుకుని నాకు ఉత్తమమైన పర్యంకాన్ని అంటే మంచాన్ని, సేనాన్ని ఇస్తే దాని మీద సేనిస్తాను. క్వచిస్నాతోను లిప్తాంగ సువాసా స్రగ్వలంకృత రతేభాస్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహవత్ విభో. ఒకప్పుడు నేను చక్కగా స్నానం చేసి దేహమంతా గంధం అలంకరించుకొని పూలమాలలు ధరించి మేలైన వస్త్రాభరణాలతో అలంకృతున్నై ఏనుగుపై, రథంపై లేదా గుర్రంపై రాజువలే తిరుగుతుంటాను. ఇంకొకప్పుడు దయ్యం పట్టిన వాడిలాగా నగ్నంగా తిరుగుతూ ఉంటాను. ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, ఏ విధంగా అయితే నేను ఈ విధంగా దొరికింది తింటూ ఉంటాను, దొరికిన చోట పడుకుంటూ ఉంటాను, తర్వాత ఒక్కొక్కప్పుడు ఒక్కోలా ఉంటాను అంటే జీవుడు ఈ 84 లక్షల జన్మల్లో ఇలా విధంగా అనేక జన్మాలు ఎత్తుతూ ఉంటాడు. తర్వాత మనుష్య జన్మలో కూడా అనేక జన్మలు పొందుతూ ఉంటాడు. ఒకసారి రాజుగా, ఒకసారి సేవకుడిగా, ఒక్కొక్కసారి వివిధ దేహాలు ధరిస్తూ ఉంటాడు. అందుకు దానికి సూచనగా దత్తాత్రేయ స్వామివారు ఇలా చెప్తూ ఉంటారు. ఒకప్పుడు రాజులాగా నేను తిరుగుతూ ఉంటాను, ఒకప్పుడు పిచ్చివాడిలాగా నగ్నంగా ఉంటాను. అంటే ఒక జన్మలో ఇలాగా, ఇంకో జన్మలో అలాగా, అలా అనేక జన్మలు సంభవిస్తూ ఉంటాయి అని. నాహం నిందేన చస్తౌమి స్వభావ విషమం జనం ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. భిన్న జనులు భిన్న భిన్న స్వభావాలు కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు నన్ను పొగిడన్న వాళ్ళని నేను పొగడను, నన్ను నిందించిన వాళ్ళను నేను నిందించను. కానీ ఎవరిని పొగడం కానీ నిందించడం కూడా నేను చేయను. వాళ్ళంతా పరమాత్మతోటి ఏకాత్మ భావం పొందుటకు అంగీకరింతురని
అంటే వాళ్ళందరూ దేవదేవుడి యొక్క అంశలే అని తలచి వాళ్ళ శ్రేయస్సునే నేను కోరుకుంటాను, నన్ను నిందించిన వాడిని కూడా నేను నిందించను అంటున్నాడు. వికల్పం జహుయా చిత్తౌ తాం మనస్యర్థ విభ్రమే మనోవైకారికే హుత్వా తం మాయాయాం జుహోత్యను. మంచి చెడు ఈ రెండు కూడా భేదభావములు. ఇవి మనస్సు నుంచి కలిగే మానసిక కల్పనలు. ఇటువంటి భావనలన్నింటినీ కూడా మనస్సులోనే విలీనం చేయాలి. అంటే మనస్సు వల్ల జన్మించిన భావాలన్నింటినీ మళ్ళీ ఆ మనస్సులోనే విలీనం చేయాలి. ఆ మనస్సును దానికంటే గొప్పదైన మిథ్యాహంకారంలో విలీనం చేయాలి. తర్వాత ఆ మిథ్యాహంకారాన్ని మహత్తత్వంలో లయం చేయించాలి. ఇదే మిథ్యాపూర్వకమైన భేదభావంతో పోరాడే పద్ధతి. అంటే ఏ విధంగా సన్యాసి చివరికి ఆత్మసాక్షాత్కారం పొంది ఈ భౌతికమైన వాటి అన్నిటినీ ఆ భౌతికమైన తత్వాల్లో విలీనం చేయించాలి, విలీనం చేసుకోవాలి. అంటే ఏ విధంగా దేహత్యాగం చేయాలో చెప్తున్నాడు. ఆత్మానుభూతౌ తమ్మాయాం జుహుయాత్ సత్యదృంముని తతో నిరీహో విరమేత్ స్వానుభూత్యాత్మనిస్థితః. విద్వాంసుడైన వాడు ఈ భౌతిక అస్తిత్వాన్ని అంతటిని కూడా మాయా అని తెలుసుకోవాలి. కేవలం ఆధ్యాత్మిక అనుభూతి కలిగినప్పుడే అలా తెలుసుకోగలడు. ఎవరికైతే సత్య దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో అటువంటి వాడు సమస్తమైన లౌకిక కర్మల నుండి విరమించుకోవాలి. అందుకేనయ్యా ప్రహ్లాద, నేను ఈ లౌకిక కర్మలన్నింటినీ విరమించుకున్నాను, నేనేమీ చేయకుండా ఇలా ఇక్కడ పడి ఉన్నాను, దొరికింది తింటున్నాను, దాంతో దేహం వచ్చింది అంతే తప్ప ఏ రకమైన భోగాలు నేను అనుభవించలేదు అని చెప్తున్నాడు. స్వాత్మవృత్తం యయేత్థం తే సుగుప్తం అపివర్ణితం వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ హి భగవత్పరః. ఓ ప్రహ్లాదుడా, నీవు ఆత్మదర్శివి, భగవంతుడి యొక్క భక్తుడివి. జనుల అభిప్రాయాన్ని కానీ నామమాత్ర శాస్త్రాలని కానీ నువ్వు లక్ష్య పెట్టవు. అందుకే నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు కనుక ప్రహ్లాద, నేను నీకు నిజం చెప్పాను. నా ఆత్మానుభూతి వృత్తాంతాన్ని పూర్తిగా నీకు వివరించాను అని అవధూత బ్రాహ్మణుడు ప్రహ్లాదుడు చెప్పాడు. శ్రీనారద ఉవాచ ధర్మం పారమహంస్యం వై మునే శ్రుత్వా సురేశ్వరః పూజయిత్వా తతప్రీత ఆమంత్య ప్రయయౌ గృహం. తర్వాత దైత్యరాజైన ప్రహ్లాదుడు ఆ ముని ఉపదేశాలను విని పరమహంస ధర్మములను అంటే సన్యాసి యొక్క ఆ ధర్మాలను తెలుసుకున్నాడు. అంతటతడు ఆ మునిని యథోచితంగా అర్చించి అతడి అనుజ్ఞ తీసుకొని పూజయిత్వా తతప్రీత ఆమంత్య ప్రయాయో గృహం, తన గృహానికి వెళ్ళాడు. ఏదైతే పర్యటనకు వచ్చాడో సహ్యాద్రి పర్వతాల్లోకి, అక్కడి నుంచి ప్రహ్లాదుడు తిరిగి తన గృహానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ప్రహ్లాదుడి చరిత్ర అయిపోయింది అనుకున్నాం మనం, కానీ మళ్ళీ ఆ ప్రహ్లాదుడి చరిత్ర కొంచెం ఇక్కడ చెప్పబడింది. ఏ విధంగా ప్రహ్లాదుడు ఆ అవధూత బ్రాహ్మణ వేషంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి నుంచి సన్యాస ధర్మాలు తెలుసుకున్నాడో ఇక్కడ వివరించబడింది. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే 2 ప్రశ్నలు దయచేసి ఇవాళ మనం ఏమైతే తెలుసుకున్నామో దాని గురించి ప్రశ్నలుంటే ముందు అడగండి. తర్వాత వేరే ప్రశ్నలుంటే వీటి తర్వాత చెప్పుకుందాం. మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోండి, ప్రశ్నలు అడగండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ. ఎవరైనా చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? అభిలాష్. థ్యాంక్ యూ. మీరు ప్రతిరోజు కూడా గీతా సందేశం కార్యక్రమం తర్వాత ఈ విధంగా భాగవత ప్రవచనాల్లో నరసింహ నీరాజనంలో కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క నామజపం చేయండి. హరే కృష్ణ మహామంత్రం జనార్దన్ ప్రభు వారు నేర్పిస్తారు. ఇది అయిపోయిన తర్వాత చెప్పండి అభిలాష్. సన్యాసం అనేది వృద్ధాప్యంలో తీసుకునేది కదా స్వామి? సన్యాసం అనేది వృద్ధాప్యంలో తీసుకునేదా? కాదండి. సన్యాసం అంటే భౌతికమైన కార్యకలాపాలు విడిచిపెట్టి భగవంతుడి యొక్క సేవను స్వీకరించడం, అంటే తన పూర్తి సమయాన్ని భగవత్ సేవకే అంకితం చేయడం. అది వృద్ధాప్యంలో తీసుకుంటే లేవలేనప్పుడు,
లేకపోతే మంచంలో ఉన్నప్పుడు, వ్యాధులతోటి బాధించబడుతున్నప్పుడు, ఆసుపత్రుల్లో ఉంటున్నప్పుడు తీసుకునే సన్యాసం కాదు. అనేక మంది సన్యాసులు, శంకరాచార్యుల వారు బాల్యంలోనే, కౌమారంలోనే సన్యాసం తీసుకున్నాను. భారతదేశమంతటా పర్యటించి సనాతన ధర్మాన్ని పునఃస్థాపించాలని ప్రయత్నించారు. అలాగే మధ్వాచార్యుల వారు ఆయన యవ్వనంలోనే సన్యాసం తీసుకున్నారు. ఆయన కూడా కౌమారంలోనే. ఆ తర్వాత రామానుజాచార్యుల వారు కూడా ఆయన తన యవ్వనంలోనే సన్యాసం స్వీకరించారు. చైతన్య మహాప్రభువు కూడా 25 సంవత్సరాలు దాటగానే ఆయన సన్యాసం స్వీకరించారు. ఈ మధ్య కాలంలో కూడా మనం అనేక మంది గొప్ప వాళ్ళని చూస్తుంటాం. ఉత్తరాది మఠం, ఆ మఠాధిపతి, పీఠాధిపతి ఆయన సత్యాత్మతీర్థుల వారు, ఆయన కూడా చాలా చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించారు. అలాగే ఈ మధ్య గత సంవత్సరం పరమపదించిన పెజావర్ స్వామి వారు, ఆయన కూడా 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో గురుకులంలో చేరి ఆయన కొంతకాలంలోని తర్వాత కొన్నేళ్లకి సన్యాసం స్వీకరించారు. కాబట్టి సన్యాసం అనేది వృద్ధాప్యంలో స్వీకరించవలసింది కాదు. వృద్ధాప్యంలో మనం ఏ రకం సేవ చేయగలం భగవంతుడికి. అందుకే మన శరీరంలో అవయవాలు సరిగా పనిచేస్తున్నప్పుడే వాటిని మనం భగవత్ సేవ కోసం పూర్తిగా వినియోగించాలి. ఈ సన్యాసం అనేది మనలాంటి వాళ్ళకు కాదు, ఎవరో కొంతమంది మహానుభావులకు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆ సన్యాసం తీసుకోవడానికి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్లకు వాళ్ళ యొక్క గురువుల నుంచి, ఆచార్యుల నుంచి ఆశీస్సులు, తర్వాత వాళ్ళకు అనుమతి లభించాయో అటువంటి వాళ్ళు యవ్వనంలో తీసుకున్న తప్పులేదు. శిలా ప్రభుపాదుల వారు అనేక మంది శిష్యులకు వాళ్ళ యవ్వనంలోనే వాళ్లకు సన్యాసం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ మనం చూస్తున్నాం, అనేక మంది వాళ్ళలో ఇప్పటికీ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళతోటి విషయమంతా ప్రచారం చేయించి కృష్ణ చైతన్య ఉద్యమం వ్యాపింపజేశారు శిలా ప్రభుపాదుల వారు. హరే కృష్ణ. మరి వాళ్ళని బ్రహ్మచారులు అన్నారా? బ్రహ్మచారికి సన్యాసికి తేడా ఏమిటి? బ్రహ్మచారికి సన్యాసికి తేడా ఏమిటి అంటే, బ్రహ్మచారి ఆశ్రమం అందరికీ తప్పనిసరి. అది వర్ణాశ్రమంలో మొదటి ఆశ్రమం. అంటే బ్రహ్మచారి ఆశ్రమం అనేది మన స్కూల్కి వెళ్ళడం లాంటిది అనమాట. ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి కదా. ఆ విధంగా గురువు గారి దగ్గర విద్య అభ్యసించాలి. ఆ విద్యను అభ్యసించిన బ్రహ్మచారి అతడు పెళ్లి చేసుకొని గృహస్థుడైనా కావచ్చు, అడవుల్లో నివసిస్తూ వానప్రస్థుడైనా కావచ్చు, తర్వాత భగవంతుడికే జీవితం పూర్తిగా అంకితం చేసి పరివ్రాజక సన్యాసి అయినా కావచ్చు. బ్రహ్మచర్యం అందరికీ తప్పనిసరి. బ్రహ్మచర్యం లేకుండా, అంటే విద్యాభ్యాసము, గురుకుల విద్యాభ్యాసం లేకుండా ఎవ్వరు కూడా ఉన్నతమైన ఆశ్రమాలను స్వీకరించలేరు. ట్రైనింగ్ తప్పనిసరి. ట్రైనింగ్ పీరియడ్ బ్రహ్మచారి, తర్వాత సన్యాసం అవ్వచ్చు. చెప్పండి, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? దండవత్ ప్రణామ ప్రభు. పండరి పంతులు గారు చెప్పండి. ఏం లేదు ప్రభు, ఇప్పుడు మనం చెప్పినట్టు చూస్తుంటే ఇప్పుడు ప్రభుపాద వారందరినీ సన్యాసం చేసి సన్యాసం నుంచే మంచి ప్రచారం ప్రమాణం జరుగుతుంది. అంటే సన్యాసము ఈ గృహస్థ ధర్మం కంటే కూడా గొప్పదన్నట్టు మనకు నిరూపణ అవుతుంది. ప్రజలను చైతన్యపరచడంలో సన్యాసి గొప్పవాడిగా మనకు కనిపిస్తున్నారు. ప్రజలను చైతన్యపరచడంలో సన్యాసి పాత్ర గొప్పది. ఎందుకంటే ఒక గృహస్థుడు ఇంకొక గృహస్థుడు చెప్పింది వినడం సహజంగా వాళ్ళని అంత ప్రభావితం చేయలేరు. కానీ ఎప్పుడైతే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు చెప్తున్నారో అది ఆ గృహస్థుల యొక్క హృదయ గంధిని భేదించి వేస్తుందన్నమాట. ఈ మహానుభావుడు ఇలా లౌకిక కార్యకలాపాలు త్యజించగలిగాడు, భగవంతుని పూర్తి సమయం సేవిస్తున్నాడు, నేను ఇలా అలా ఉండాలి అనుకునే ప్రేరణ సన్యాసుల సహవాసం వల్ల, సాంగత్యం వల్ల కలుగుతుంది. కానీ ఎంతోమంది మహాజనులు, మహాభక్తులు వాళ్ళు గృహస్థాశ్రమంలోనే ఉంటూ అటువంటి పరిణితి సాధించారు, అటువంటి ఉన్నత స్థాయికి వాళ్ళు ఎదిగారు. ప్రహ్లాదుడు అటువంటి వాడు, తర్వాత జనకుడు అటువంటి వాడు. కానీ కొంతమంది సుఖదేవ గోస్వామి, నారదుడు ఇటువంటి వాళ్ళు సర్వం సన్యసించి వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు.
చతుష్కుమారులు. కాబట్టి మనం శాస్త్రం చూస్తూ ఉంటే రెండు వైపులా ఉన్నారు. మహాజనుల్లో 7 గృహస్థులు, మిగతా 5 మనం వాళ్ళను సర్వసంగ పరిత్యాగులు, సన్యాసులు అని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి ఆశ్రమం అడ్డు కాదు, ఏ ఆశ్రమంలో ఉన్నా సాధించవచ్చు. అలాగే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి అన్ని ఆశ్రమాలు అనుకూలమే. భగవంతుడి శక్తి ఉంటే ఎవరైనా చేయగలరు. కానీ సహజంగా సన్యాసికి ఒక రకమైన అడ్వాంటేజ్ ఏంటంటే అతను అందరినీ తొందరగా ప్రభావితం చేయగలడు. ఎందుకంటే సన్యాసి అనేవాడు ఆ ఆధ్యాత్మిక పరిణితిని అప్పటికే సాధించి ఉంటాడు. అతనికి ఆత్మానుభూతిని ఆస్వాదిస్తున్నవాడు అయి ఉంటాడు. కాబట్టి అది సులభం. కానీ కలియుగంలో అనేక మంది కేవలం సన్యాస వస్త్రధారణలో ఉంటున్నారు, కానీ వాళ్లకు ఈ సన్యాస భావం లేదు. అటువంటి వాళ్ళని మళ్ళీ ఆశ్రయించడం వల్ల మనలాంటి వాళ్ళు మోసపోవచ్చు కూడా. కాబట్టి ఒకళ్ళు గురు సాధు శాస్త్రములను తెలుసుకొనే ఏ వ్యక్తినైనా సరే ఆశ్రయించి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించాలి. ఇప్పుడు మనస్సు మిథ్యాంకారంతో ఏకీవింప చేయాలంటే సన్యాసితోటే సాధ్యమవుతుంది. ఇప్పుడు గృహస్థుకు సాధ్యపడడం కష్టం కదా. మనస్సు మిథ్యాహంకారంతో విలీనం చేయాలంటే మనస్సును అది సన్యాసంతో అలా ఏం లేదండి. అనేక చోట్ల చెప్పబడ్డారు. అంటే శరీర త్యాగం, నేను శరీరాన్ని అనే భావన శరీర త్యాగం కంటే కూడా ముందే చేయాలి. ఎలా చేయాలి అంటే వీటన్నిటినీ కూడా వానప్రస్థాశ్రమంలో చేసిన వాళ్ళు, ఉదాహరణకి ధృతరాష్ట్రుడు అలా చేశాడని భాగవతం చెప్తోంది. ఇంకా కొంతమంది వాళ్ళ జీవితంలో మనం చూస్తూ ఉంటాం, ఏ విధంగా కూడా వాళ్ళ మానసిక కార్యకలాపాలన్నిటినీ మనస్సును బుద్ధిలోను, బుద్ధిని అహంకారంలోను, అహంకారాన్ని మహత్తత్వంలోను, మహత్తత్వంలోని ప్రధానంలోని విలీనం చేసి వాళ్ళు జీవన్ముక్తులైన వాళ్ళు మిగతా ఆశ్రమాల్లో కూడా ఉన్నారు అని శాస్త్రం చెప్పబడుతుంది. సహజంగా సన్యాసికి ఇది సులభం, ఎందుకంటే అప్పటికే ఆ స్థితిలోకి వచ్చాడు కాబట్టి. మిగతా వాళ్ళకు కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ శాస్త్రంలో అన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి. స్త్రీలు కూడా, గాంధారి సైతం అటువంటి స్థితికి వచ్చి చివరికి ఆవిడ కూడా ప్రాణత్యాగం చేస్తుంది. ఇంకా దేవహూతి అలా చేసింది, ఆవిడ కూడా యోగ పరిపూర్ణత సాధించింది. ఆ విధంగా తను ప్రాణం త్యజించింది అని కూడా భాగవతంలో చెప్పబడింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న? నారాయణ సింగ్, హరే కృష్ణ. నారాయణ. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna.